పిల్లలు, మనం ఈరోజు 3వ తరగతి తెలుగు సంసిద్ధత పాఠం 3 దేవుని ఊరేగింపు వర్ణమాల పునశ్చరణ. బొమ్మను చూడండి, ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఇక్కడ బొమ్మలను చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి. దేవుని ఊరేగింపు అనేది జరుగుతుంది, అంతేనా? ఇక్కడ ఎవరెవరు కనిపిస్తారు? ఇక్కడ బొమ్మలో ఊరంతా మంచిగా దేవునికి భజనలు చేసుకుంటూ సన్నాయి వాయిద్యాలు వాయించుకుంటూ దేవుణ్ణి ఊరేగింపు అనేది చేస్తున్నారు. బొమ్మలో ఏం కనిపిస్తుంది? ఇక్కడ దేవుని ఊరేగింపు అనేది కనిపిస్తుంది. ఎవరెవరు ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి, ఈయన హుండీ పట్టుకొని ఉన్నాడు, ఈయన డబ్బులు వేస్తున్నాడు, ఈమె పిల్లలేమో ఇవి ప్రసాదాలు, వీళ్ళు ప్రసాదాలు పట్టుకొని పోతున్నారు, నైవేద్యాలు, ప్రసాదాలు, పండ్లు. వీళ్ళు డప్పులు కంజరలు వాయిస్తాళ్ళు, ఈయన సన్నాయి ఊదుతాండు. ఇక్కడ పండితులు ఉన్నారు, దేవునికి పూజ చేస్తున్నారు. ఈమె మంగళ హారతి ఇస్తున్నది. వీళ్ళు తబలా వాయిస్తాండు, ఈయన ఊదుతాండు, అంతే కదా. బొమ్మలో ఒక వ్యక్తి డబ్బాలో పైసలు వేస్తున్నాడు కదా. ఇట్లా ఎక్కడెక్కడ వేస్తారు? దేనికి వేస్తారు? పైసలు వెళ్ళేస్తారు, ఎక్కువ హుండీలలో వేస్తారు. ఇంకా దేవుని దగ్గర మనం జాతరలకు కానీ గుడిలోకి కానీ పోతే అక్కడ పెద్ద పెద్ద హుండీలు పెట్టుంటాయి, వాటిలో మనం డబ్బులు వేస్తాం. ఇంకా మళ్ళీ గుడి బయటికి రాగానే ఎవరు ఉంటారు? ఆడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి దాన ధర్మం చేస్తాం మనం. అట్లా ఆ విధంగా, లేకపోతే చందాలు వేయడం అట్లా చేస్తాం. ఇట్లాంటి ఊరేగింపులు ఎప్పుడెప్పుడు జరుపుతారు? దేవుని పెళ్ళిళ్ళప్పుడు, మళ్ళీ ఇంకా జాతరలకి, కొన్ని పండగలకి, అట్లా ఆ విధంగా ఇలాంటి ఊరేగింపులు అనేటివి జరుపుతారు. భజనలు ఏ సందర్భాల్లో చేస్తారు? భజనలు ఎప్పుడు చేస్తారు? ఏమన్నా అకేషన్స్కి చేస్తారు ఎక్కువ. అంటే దేవుని పెళ్ళిళ్ళప్పుడు భజనలు చేస్తారు, లేకపోతే దేవుని పూజ అప్పుడు చేస్తారు. ఇంకా కొన్ని గుళ్ళల్లో రోజు కూడా చేస్తారు భజన అట్లా. లేకపోతే ఏదన్నా ప్రత్యేక కార్యక్రమాలను, అంటే కొన్ని నెలలలో, కొన్ని మంచి మాసాలలో అట్లా శ్రావణ మాసం ఉంది, అప్పుడు పూజలు ఎక్కువ చేస్తారు. అప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టి భజనలు చేయడం అట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు బొమ్మ ఆధారంగా పదాలు రాయండి. పదాలలోని సరళ అక్షరాలకి సున్నా చుట్టండి. సున్నా చుట్టిన అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి. ఇప్పుడు ఇక్కడ బొమ్మ ఆధారంగా మనం పదాలు రాద్దాం. బొమ్మ ఆధారంగా పదాలు చెప్పండి. ఇక్కడ చూడండి, సన్నాయి, ఇక్కడ కంజర, తబలా, అట్లా సన్నాయి, ఇంకా కంజర, తబలా. ఇక్కడ వీళ్ళందరూ ఏం పట్టుకున్నారు? పండ్లు. ఇక్కడ ఆయన డబ్బులు వెళ్ళేస్తున్నాడు హుండీలో, హుండీ. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు. దేవుడి దగ్గర ఇక్కడ ఎవరున్నారు? పండితులు. నెక్స్ట్ ఇక్కడ ఇవి దేవుంది ఏం తిరుగుతుంది? ఇక్కడ దేవుణ్ణి ఎక్కడ కూర్చోబెట్టిండ్రు? రథం. వీళ్ళందరూ ఎవరు? ప్రజలు, ఊరి ప్రజలు కదా, ప్రజలు. నెక్స్ట్ ఇంకా ఏం కనిపిస్తుంది? వీళ్ళు దేవునికి ఏం చేస్తున్నారు? దండం పెడుతున్నారు, దండం. ఇంకా ఈమె దేవునికి ఏమి ఇస్తుంది? హారతి, హారతి. ఇంకా చూడండి, ఇంకేముంది? ఈ అమ్మాయి ఏం పట్టుకుంది? ప్రసాదం. ఈ విధంగా మనం ఇక్కడ బొమ్మను చూసుకుంటూ పదాలు రాయడం జరిగింది. ఏంటి అవి? సన్నాయి, కంజర, తబల, పండ్లు,
హుండి, దేవుడు, పండితులు, రథం, ప్రజలు, దండం, హారతి, ప్రసాదం. ఇప్పుడు ఏమన్నాడు? ఈ పదాలు రాసిన తర్వాత ఈ పదాలలో సరళ అక్షరాలకి 0 చుట్టాలి. మనకి ఇక్కడ సరళ అక్షరాలు ఏమున్నాయి చూడండి. సా ఉంది, సన్నాయి, కంజర, జా ఉంది, రా ఉంది, తబలలో తా ఉంది, బా ఉంది, లా ఉంది. నెక్స్ట్ పండ్లులో లేదు, హుండీలో లేదు, దేవుడు లేదు, పండితుడు లేదు, రథంలో రా ఉంది, ప్రజలు జా, దండం, హారతి, హార, ప్రసాదం. ఇందులో ఏమేమి ఉన్నాయి? సా ఉంది, జా ఉంది, రా ఉంది, తా ఉంది, బా, లా, రా, జా, హా, రా. ఇవి పదాలు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ఈ పదాలతో మనం ఈ అక్షరాలతో పదాలు కాదు అక్షరాలు, ఈ అక్షరాలు అనేటివి వాటితోని మనం వర్ణమాలలో గుర్తించాలి. వీటిని మనం ప్రతిసారి గుర్తిస్తున్నాంగా, వర్ణమాలలో వీటిని గుర్తించండి. గుర్తించిన తర్వాత వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో మరికొన్ని కొత్త పదాలు రాయండి. ఇప్పుడు ఈ అక్షరాలతో మనం పదాలు అనేటివి రాయాలి. చూడండి, సాతోని ఏం రత్తం? సవరం. నెక్స్ట్ జాతోని జమ. రాతోని రాముడు. తాతోని తగరం. నెక్స్ట్ బాతోని బలపం. లాతోని లడ్డు. రాతోని రమజడ. నెక్స్ట్ జాతోని జగం. హాతోని ఏముంటాయి? హాతోని హలం. నెక్స్ట్ రాతోని రంపం. ఇంకా జాతోని జగడం. తాతోని తలగడ. ఇక్కడ చూడండి, సవరం, జమ, రాముడు, తగరం, బలపం, లడ్డు, రమజడ, జగం, హలం, రంపం, జగడం, తలగడ. ఇప్పుడు నెక్స్ట్ కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే సరళ పదాలు మహాప్రాణ అక్షర పదాలు పట్టికలో రాయండి. కింద ఇక్కడ అక్షరాలతో ఏర్పడే పదాలు 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు రాయాలి. ఇక్కడ ఇచ్చిన అక్షరాలు చూడండి ఒకసారి. ఆ, షే, హా, వా, మా, నా, ఈ, ఆ, ఈ, తా, లా, పా, 0, ఓ, డా, కా, బా, రా, జా, పా, ఊ, చా, ఓ, కా, తా, టా, ఠ, భ, అన, సా, యా, దా, గా, జ, ఔ, ష. ఇక్కడ 2 అక్షరాల పదాలు. తల, ఈత, ఆట, ఆట, ఒక, ఇంకా ఓడ, ఇంకా మర, జడ, జా ఉందా, జా, డా ఉందా, డా, జడ. ఇంకా ఈల,
ఇక్కడ చూడండి. నెక్స్ట్ 3 అక్షరాల పదాలు. శనగ శనగ, తబల తబల తబల, అరక అరక, పలక పలక, బయట బయట, ఇంకా పనస ఉందా, పనస, ఇంకా గడప గడప, ఇంకా పడవ. ఇవి. నెక్స్ట్ 4 అక్షరాల పదాలు. అలసట అలసట, చ ఉందా, చరణ ఆచరణ, లత జడ లత జడ, ఇంకా ఔషధం దా ఉందా, లేదు, ఆభరణ ఆభరణం, ఊయాల, తలగడ తలగడ, తర్వాత ఇవతల ఇవతల, ఇంకా ఒకటవ, ఇంకా ఇంకా ఏమున్నాయి, ఆచరణ, అలసట, యువతల, తలగడ, రమజడ లత జడ రామజడ, తర్వాత ఆచరణ, ఆదరణ, దా ఉందా, ఈత కథ, ఈత కథ. ఇప్పుడు చూడండి 2 అక్షరాల పదాలు ఏం రాసిన, తల, ఈత, ఆట, ఒక, ఓడ, మర, జడ, ఈల. 3 అక్షరాల పదాలు శనగ, తబల, అరక, పలక, బయట, పనస, గడప, పడవ. 4 అక్షరాల పదాలు అలసట, ఆచరణ, లత జడ, తలగడ, ఇవతల, ఒకటవ, రమజడ, ఈత కథ. ఈ విధంగా నేను ఈ పదాలు అనేటివి రాయడం జరిగింది. ఓకేనా పిల్లలు, ఇది సంసిద్ధత పాఠం 3, దేవుని ఊరేగింపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.